హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్ నుంచి కీలక మెమో జారీ చేయడం జరిగింది. మరి ఈ మెమో, ఈ ఉత్తర్వుల యొక్క సారాంశం ఏంటి? అందులో విషయం ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మెమో చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్ నుంచి అండి. మెమో నంబర్ FINO1 అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో, ఇక్కడ విషయం ఏంటంటే సబ్జెక్ట్ ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ assurance of Honorable Chief Minister in the meeting with the recognized Employees Association on 18th October 2025, release of second spell of additional surrender leave for the year of 2024 to police persons, instructions for resubmission of bill issued. అంటే యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే మనకు చూడొచ్చు. తెలుగులో చూద్దాం ఫ్రెండ్స్. సో, ఆర్థిక శాఖ 18 అక్టోబర్ 2025న జరిగిన గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాలతో గౌరవ ముఖ్యమంత్రి సమీక్ష స సమావేశంలో ఇచ్చిన హామీలు అమలు. 2024 సంవత్సరానికి చెందిన పోలీస్ సిబ్బందికి రెండో విడత అదనపు సరెండర్ లీవ్, ఏఎస్ఎల్స్ చెల్లింపుల విడుదల బిల్లులు పునఃసమర్పణకు సంబంధించిన సూచనలైతే జారీ చేయబడినది. సో, ఈ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు 18 అక్టోబర్ 2025న గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన హామీల దృష్టిలో ఉంచుకొని పోలీసు సిబ్బందికి 2024 సంవత్సరానికి సంబంధించిన రెండో విడత అదనపు సరెండర్ లీవ్ బిల్లుల విడుదలకు సంబంధించి కొన్ని సూచనలు జారీ చేయబడుతున్నాయి. అందులో ముఖ్యంగా ఏపీసీఎఫ్ఎస్ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జూలై 2024 నెలకు సంబంధించిన పోలీస్ సిబ్బంది అదనపు సరెండర్ లీవ్ బిల్లులను గుర్తించాలి. సో, 19 అక్టోబర్ 2025 లోపు ఆమోదించబడిన కానీ చెల్లింపులకు కూడా చెల్లింపులు పెండింగ్‌లో ఉన్న బిల్లులను గుర్తించి వాటిని వివరాలు నవంబర్ 3వ తేదీ లోపల ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ మరియు పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్‌కు అందజేయాలి. డీటీఏ మరియు ఏపీఓ ఆ వివరాలను ధృవీకరించి సీఎఫ్ఎంఎస్ వర్క్ ఫ్లోలో 2025 నవంబర్ 4వ తేదీ లోపు ఆ బిల్లులను రద్దు చేయాలి. సో, రద్దు చేసిన ప్రతి బిల్లు స్థానంలో రెండవ కొత్త బిల్లు క్రియేట్ చేయబడతాయి. రద్దయిన బిల్లుల మొత్తాన్ని 2 సమాన భాగాలుగా విభజించి ఆ బిల్లుకు సంబంధించినటువంటి డీడీఓ లాగిన్‌లో 2025 నవంబర్ 6 తేదీ నాటికి అందుబాటులో ఉంటాయి. సో, పరిపాలనా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రద్దయిన బిల్లులు ఏ డీడీఓ ద్వారా సమర్పించబడ్డాయో అదే డీడీఓ ఆ కొత్త బిల్లులను కూడా ప్రాసెస్ చేయాలి. సంబంధిత డీడీఓ కొత్త బిల్లులను 2025 నవంబర్ 10 తేదీ లోపల ఆమోదించి సంబంధిత ట్రెజరీ ఆర్ పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి సమర్పించాలి. ట్రెజరీ ఆఫీసర్లు లేదా పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్లు అమరావతి తక్షణ చర్యలు తీసుకొని ఆ బిల్లులను చెల్లింపుల కోసం 2025 నవంబర్ 12వ తేదీకి ఆమోదించాలి. సో, ఇదనమాట ఈ యొక్క ఉత్తర్వులలోని సారాంశం.